ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆ కాలంలో యూదయ దేశంలోని ఎడారిలో ఉపదేశిస్తూ ఉండేవాడు. అతడు దేవుని రాజ్యం సమీపంలో ఉంది కనుక మరు మనసు పొందండి అని ఉపదేశించాడు. ఇతని గురించి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ విధంగా చెప్పాడు. ప్రభువు మార్గాన్ని సిద్ధం చేయమని, తిన్నని మార్గాన్ని వేయమని ఎడారిలో ఒక గొంతు ఎలుగెత్తి పలికింది. యెషయా 40వ అధ్యాయం 3వ వచనం. యోహాను ఒంటె వెంట్రుకలతో చేయబడిన వస్త్రాన్ని ధరించి నడుముకు తోలుదట్టి కట్టుకొని మిడతల్ని అడవి తేనెని తింటూ జీవించేవాడు. యెరూషలేము నుండి, యూదయ దేశము నుండి, యోర్దాను నది ప్రాంతానంతటి నుండి ప్రజలు అతని దగ్గరకు వెళ్ళి తాము చేసిన పాపాలని ఒప్పుకునేవాళ్ళు. అతడు వాళ్లకు యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చేవాడు. పరిసయ్యులు, సద్దుకయ్యులు యోహాను బాప్తిస్మం ఇస్తున్న ప్రాంతానికి వచ్చారు. అతడు వాళ్ళని చూసి, మీరు సర్ప సంతానం, దేవుని కోపం నుండి తప్పించుకొనుటకు మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? మీరు మారు మనసు పొందినట్లుగా మీ ప్రవర్తన మార్చుకోండి. అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు గర్వించకండి. ఈ రాళ్ల నుండి దేవుడు అబ్రహామునకు సంతానం సృష్టించగలడని నేను చెప్తున్నాను. చెట్ల వేర్ల మీద గొడ్డలి సిద్ధంగా ఉంది. దేవుడు మంచి ఫలం ఇమ్మని చెట్లను నరికి మంటల్లోకి వేస్తాడు. మీరు మారు మనసు పొందారు కనుక నేను మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. కానీ నా తర్వాత రానున్నవాడు నాకన్నా శక్తి గలవాడు. ఆయన చెప్పులను మోయడానికి కూడా నేను తగను. ఆయన మీకు పవిత్రాత్మతో అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు. తూర్పారబట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన కళ్ళమును శుభ్రం చేసి తమ గోధుమల్ని ధాన్యపు కొట్టులో వేసుకుంటాడు. పొట్టును ఆరని మంటల్లో వేసి కాలుస్తాడు అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.